అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై నిజామాబాద్ జిల్లాలో ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఆందోళన చేపట్టారు. చెప్పండి, మీరు ఆందోళన చేపట్టారు, కవితని అరెస్ట్ చేయడం వల్ల ఆందోళన చేపట్టారు, ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసింది అంటున్నారు. అసలు ఏంటి కవితక్క గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య కవితక్క గారు మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు, అదేవిధంగా బలహీన వర్గాల కోసం పోరాడుతున్నారు. అది చూసి భరించలేని ఎక్కడ ఓడిపోతామో అనే భయంతో తెలంగాణలో కవితక్కను అరెస్ట్ చేస్తే కట్టడి చేద్దామనే ఆలోచనలు ఉన్నారు. కవితక్క ఒక్కరితో అరెస్ట్ చేస్తే లక్షల మంది కవితక్క సోదరిమణులు రోడ్ల మీదకి వచ్చి బీజేపీ ప్రభుత్వం అంతు చూస్తామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఒక మహిళను అరెస్ట్ చేయడంపై కవితక్క గారిని అరెస్ట్ చేయడము ఇదంతా సిగ్గుచేటు. నరేంద్ర మోడీ కుట్రలో భాగంగా చేస్తున్నాడు. ఈ రోజు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి భయపడి ఈ రోజు నరేంద్ర మోడీ వర్గాలు ఇలా ఓడిపోతాయని చెప్పేసి ఇలా కవితక్కను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. కవితక్క ఒకతే లేదు, 4 కోట్ల మంది మహిళలు కవితక్కతో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ధరల నిరసనలు జరుగుతున్నాయి. వెంటనే కవితక్కను విడుదల చేయకుండా ఇంకా పోరాటం ఉధృతమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, నిన్న అరెస్టును ఎలా పరిగణిస్తారు మీ బీఆర్ఎస్ పార్టీ? కవితక్కను అరెస్ట్ చేయడం అంటే ఒక మహిళలను అరెస్ట్ చేయడం రాత్రిపూట, అది కూడా ఎందుకంటే వీళ్ళకి ధైర్యం లేదు. 17 సీట్లలో ఒక్క సీటు కూడా గెలవరని వాళ్ళకి తెలిసింది. అంచేత ఏడా బీఆర్ఎస్ అన్ని 16 సీట్లు గెలుస్తుందని ఒక భయంతో కాంగ్రెస్ మరియు బీజేపీ కుమ్మక్కై ఇద్దరు మాట్లాడుకొని అరెస్ట్ చేస్తే ఏమన్నా బీఆర్ఎస్ వెనుకబడతాన ఆలోచనతో ఉన్నారు. తప్పు ఇది. మేము ఉద్యమంలోకి వచ్చినాం, ఉద్యమ నాయకులం. మేము తప్పకుండా దీని తీవ్ర పరిణామాలు తీసుకుంటాం. మేము మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెప్పి కవితను అరెస్ట్ చేయడం అక్రమం, ఇలాంటి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు అన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.